ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను మీ గౌస్. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగుల్ గ్రామంలో మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఓ రేంజ్ లో మండిపడ్డారు. సెటైర్లు వేశారు. తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డిది పూటకో వేషమని, దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పిన మొనగాడంటూ ఎద్దేవా చేశారు. దేవుడినే మోసం చేసిన వాడు ఇక ప్రజలను మోసం చేయడా అంటూ చలోక్తులు విసిరారు. కేసీఆర్ కంటే నేను ఎక్కువ ఇస్తానని చెప్పి మోసం చేశాడంటూ సీఎంపై విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి, సిద్దిపేట నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. జగదేవ్పూర్ లో మా ప్రతాపన్న నాకు చెప్పి ఈడ ఒక ఇండస్ట్రియల్ ల్యాండ్ తీసుకోవాలి, ఈడ పరిశ్రమలు రావాలి, ఎంపీ గారు పాటలో జాయిన్ అవుతున్నా క్లాస్ కొట్టాలన్నారు. జై తెలంగాణ. అదేవిధంగా తీగుల్ గ్రామానికి చెందిన యూత్ నాయకులు దామోదర్ రెడ్డి గారు, కృష్ణ గారు కూడా తిరిగి మన బీఆర్ఎస్ పార్టీ చేరుతున్నందుకు వారికి కూడా అరిసెల చేతుల మీద కండవ పంచ కొడుతున్నాం. కృష్ణ దయచేసి మిగతా వాళ్ళందరూ తమ తమ స్థానాల్లో కూర్చోవాలి. ఒక 15 నిమిషాల సభా కార్యక్రమం ఉంటుంది. ఉద్యమాలకు మారిపోయిన తిగుల్ని మరి పునర్వైన అవార్డు, అదేవిధంగా డాక్టరేట్ పొందిన సందర్భంలో హరిచంద్ర చేతుల మీదుగా సన్మానం చేయడం జరుగుతాం. పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు, మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను ఒకసారి మనం గమనించినట్టయితే మరి గత సంవత్సరంన్నర కన్నా ముందు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉందో మరి ఏ ఊరికి పోయినా ప్రతి ఊర్లో కూడా చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఒక్కసారి ఆలోచన. జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు, నిత్య శ్రామికుడు, తెలంగాణ అభివృద్ధిలో నిరంతరం కృషి చేసేటువంటి నాయకుడు గౌరవనీయులు పెద్దలు హరీష్ అన్న గారికి, గౌరవనీయులు పెద్దలు మెదక్ జిల్లా శాసన మండలి సభ్యులు యాదవరెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు జిల్లా పరిషత్ చైర్మన్ రాధాకృష్ణ శర్మ గారు, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు వాస్తవంగా కూడా బాలేష్ గారిని ఆ రోజు హరీష్ మరి ప్రభాకర్ రెడ్డి మన ఎంపీగా ఉండి వాళ్ళిద్దరూ ప్రోత్బలంతో మన ఎంపీగా చేసుకున్నాం. మరి 5 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసినాం. ఆ తర్వాత కూడా అదే ఆయన పేరు మనం ఇనాగ్రేషన్ చేయలేకపోయినాం. ఎట్టి పరిస్థితులు మన గవర్నమెంట్ వస్తుందని చేయలేకపోయినాం. మరి గవర్నమెంట్ వచ్చాక చేస్తామని మనం అనుకున్నాం. ఆ ప్రలోభాల వల్ల ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిండు. అక్కడంతా భ్రమే, అక్కడ వాస్తవం లేదు. మరి కేసీఆర్ గారి నాయకత్వంలోనే అభివృద్ధి జరుగుతుందని గ్రహించినటువంటి బాలేష్ గారు మరి ఆ మండలంలో ఉన్నటువంటి నాయకులందరి ఆమోదం మేరకు, అదేవిధంగా జగదేపురం గ్రామంలో ఉన్నటువంటి మా నాయకత్వంలో వాళ్ళందరి ఆమోదం మేరకు మరి హరీష్ అన్న చేతులుగా మీదుగా మరి కండవా ఆహ్వానించినందుకు అన్నకు ధన్యవాదాలు. అదేవిధంగా మరి ఇప్పటి నుంచి పార్టీలో నిరంతరం పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా దగ్గర ఉండి ఒక ఆఫీస్ నిర్మాణం చేసుకోవడం, ఆఫీస్ పక్కనే మన తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకోవడం వల్ల పెద్ద ఎత్తున మరి మనం ముందుకు పోయినాం. మరి ఈ కార్యక్రమంలో మరి అన్ని మండలాల నుంచి వచ్చిన మండల పార్టీ అధ్యక్షులు, మరి మా ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసు, అదేవిధంగా రోణి కుమారు, చాలా మంది పార్టీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు అందరూ కూడా రావడం జరిగింది. అందరి కూడా పేరు పేరున మరి నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి తిగుళ్ళ గ్రామంలో తిగుళ్ళ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తామో హరీష్ అన్న చెప్తాడు. మరి 10 సంవత్సరాల కాలంలో ఎక్కడున్న తిగుళ్ళ ఎక్కడ పోయింది, ఎక్కడున్న జగదేవ్పూర్ ఎక్కడ పోయింది, అవన్నీ కూడా హరీష్ అన్న గారు మాట్లాడతారు. మరి దయచేసి మనందరం కూడా పార్టీ కోసం కష్టపడదాం, పార్టీ కోసం నిరంతరం పనిచేస్తాం.
మరి పార్టీ మన వెన్నముక్కగా పనిచేస్తాం. మరి నియోజకవర్గం కేసీఆర్ గారు కాబట్టి మనం పెద్ద ఎత్తున రేపటి రోజులలో రాబోయే ఎలక్షన్లలో సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, పిఎస్సి చైర్మన్లు కానీ అన్ని కూడా మనమే గెలవాలి. ఎందుకంటే తెలంగాణ జై హరిశన్న జై హరిశన్న ఈ మాట ఎందుకంటున్నా అంటే ఈవెన్ మా సిద్దిపేటలో కూడా లేదు. బహుశా వేరే పార్టీలకు ఉన్నదో లేదో నాకు తెలియదు. కానీ టిఆర్ఎస్ పార్టీకి ఒక గ్రామములో సొంత భవనం కట్టిన ఘనత తీగుల్ గ్రామానికి మా కార్యకర్తలకే దక్కింది. రాష్ట్రంలో బ్రహ్మాండమైన తెలంగాణ భవన్ హైదరాబాద్ ఉంది, జిల్లాకు ఒక తెలంగాణ భవన్ ఉంది. యాన్నన్న ఉంటే మండల కేంద్రంలో ఉండొచ్చు, కాన్స్టిట్యున్సీలో ఉండొచ్చు. కానీ ఒక గ్రామములో సొంత జాగ కొని సొంత పైసలతో పార్టీ ఆఫీస్ కట్టిన ఘనత మా తీగుల్ బీఆర్ఎస్ కార్యకర్తలకే దక్కుతుందని చెప్పి మనం చేస్తాం. దాదాపు 17,84,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇంత అద్భుతమైన ఆఫీస్ను ఇంత సెంటర్లో కట్టిందంటే నేను మీ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇది రేపు రాష్ట్రానికి ఆదర్శం. ఊరూరికి చెప్తా తీగులు కట్టిన మీ సంగతి ఏందని అడుగుతాయి. అంత బాగా చేశారు. నిజానికి 2001లో పార్టీ జర ఆపు బిడ్డ, డబ్బు ఆపున్నానా, జర నీడకుండు బిడ్డ, ఎడగొడుతుంది నీడక. 2001లో బీఆర్ఎస్ పార్టీ పెట్టినాడు జాగ ఉండదు. పార్టీ పెట్టినాడు జాగ ఉంటే ఇవాళ రజతోత్సవం జరుపుకునే రోజు బిల్డింగ్ ఇనాగ్రేషన్ చేసినాం. ప్రతిసారి అంతేనా? పార్టీ పెట్టిన జాగోన్నాం. రజతోత్సవ సందర్భంగా, రజతోత్సవం మొన్ననే జరుపుకున్నాం వరంగల్లో, మీరందరూ కూడా వచ్చింది. రజతోత్సవ శుభ సందర్భంలో రేపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ దినం ఎల్లుండి 2 తారీఖు. ఈ శుభ సందర్భంలో మనం ఈ పార్టీ ఆఫీస్ ప్రారంభించుకోవడం నిజంగా నాకు ఎంతో గర్వంగా ఉంది, ఎంతో సంతోషంగా కూడా ఉంది అని మనకు చేస్తా ఉన్నా. కార్యకర్తలు చందాల రూపంలో కాదు, సొంత డబ్బులు మీ జేబుల్లో నుంచి డబ్బులు వేసుకొని మీరు ఈ భవనం కట్టించిందంటే నిజంగా మీరు చాలా గొప్పవారు. అయినా ఈ గ్రామమే గొప్పది నా దృష్టిలో. తీగులు గ్రామానికి బాగా చరిత్ర ఉన్నది. ఏ ఉద్యమమైనా తీగులు ముందుంటది. ఆనాడు స్వాతంత్రం కోసం రజాకర్ల మీద ఉద్యమం చేస్తే కూడా తీగులు గ్రామం ముందుండి రజాకర్ల మీద పోరాడినటువంటి చరిత్ర కూడా ఈ తీగులు గ్రామానికి ఉన్నది. 1969లో మొట్టమొదటి తెలంగాణ ఉద్యమం, తొలి తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ ఊరు నుంచి ఆ రోజుల్లోనే కుమ్మరి బాలయ్య గారు, కిష్టాపురం శాంతయ్య గారు, వడ్ల ఆంజనేయులు గారు, పాటకు మల్లారెడ్డి గారు, ఇట్లా ఎంతో మంది 69 తెలంగాణ ఉద్యమంలో ముందుండి జై తెలంగాణ అని పోరాడిన చరిత్ర తీగుల్ గ్రామానికి ఉన్నదని గుర్తు చేస్తా ఉన్నా. నాటి నుంచి మొదలు పెట్టుకుంటే ఇవాళ మా ఈ గ్రామ యూత్ ఆనాడు పోరాడితే ఇవాళ యూత్ కూడా సొంత డబ్బులతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి ఇవాళ మీరు కూడా మా యూత్ కూడా చరిత్ర సృష్టించిండ్రు. నేను మీకు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరి రేవంత్ రెడ్డి, మా యూత్ పేరేముందే, మా యువసేన యూత్ ఇవాళ అద్భుతమైన తెలంగాణ తల్లి చూస్తే దండం పెట్ట బుద్ధి అవుతుంది, చూస్తే ఆ తల్లిని ఆరాధించే బుద్ధి అవుతుంది. ఆ తల్లిలో అన్నీ కనబడుతున్నాయి. కానీ రేవంత్ రెడ్డి వచ్చి మన తల్లిని మార్చిండు, తెలంగాణ తల్లిని మార్చిండు. మీరు అందరు చూసింది కదా, మార్చిండా లేదా? తెలంగాణ తల్లిని మార్చిండు. ఏమన్నాడు? మార్పు 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 అన్నాడు. ఏం మార్పు తెచ్చిండ్రా అంటే తెలంగాణ తల్లిలో మార్పు తెచ్చిండు. ఉద్యమం అప్పుడు ఒక తల్లి, అధికారంలో ఉంటే ఒక తల్లి ఉంటుందా? ఆ తల్లి మనకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఆ తల్లి ఉద్యమాల బాట పట్టించింది. ఆ తల్లి దీవెనలతో తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నటువంటి తల్లి ఈ తెలంగాణ తల్లి. కానీ దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి రాగానే ఈ తల్లిని మార్చే ప్రయత్నం చేసిండు. ఏమొస్తే తల్లిని మార్చితే
ఏమనంటే ఏమంటాడు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ ఏం పని చేసిండో అది లేకుండా చేస్తా అంటాడు. ఏం చేస్తావు? రైతు బంధు బంద్ చేస్తావా? కళ్యాణ లక్ష్మి బంద్ చేస్తావా? కేసీఆర్ జిల్లాకు మెడికల్ కాలేజీ కట్టిండు, అవి మానేస్తావా? అద్భుతమైన సెక్రటరియట్ కట్టిండు, దాన్ని తీసేస్తావా? 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కట్టిండు, దాన్ని తీసేస్తావా? ఏం మార్పు తెస్తావు? మార్పు మార్పు అంటే తెలంగాణ తల్లిని తేవడం మార్పా? ఈ తల్లి మనకు అద్భుతమైన స్ఫూర్తినిచ్చింది. తెలంగాణ ఉద్యమానికి ఊపునిచ్చిన తల్లి, ధైర్యాన్ని ఇచ్చిన తల్లి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తల్లి. ఇలా ఈ తల్లిని మార్చి రేవంత్ రెడ్డి నేనేందో మార్చిన అంటాడు, కాకతీయుల తోరణం తీస్తా అంటాడు, చార్మినార్ బొమ్మ లేకుండా చేస్తా అంటాడు, తెలంగాణ తల్లిని మారుస్తా అంటాడు. నువ్వు చెప్పిన మార్పు ఇదేనా? నువ్వేం చెప్పినావు? తెలంగాణ ప్రజల బతుకుదరువు మారుస్తా అన్నావు. అట్లా మార్చిందైతే ఏం లేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇవాళ ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, ప్రజలు కష్టాలు పడుతున్నారు, ప్రజలు బాధపడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు బంగారమూల కరెంట్ వస్తుండే, బంగారమూల నీళ్ళు వస్తుండే. కేసీఆర్ ఉండగా సర్కార్ దవాఖాన పోతే బిడ్డ కాన్పు చేసి అన్నం పెట్టి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని ఇంటికాడ దించిపించాడు. రేవంత్ రెడ్డి రాగానే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. సర్కార్ దవాఖానకు పోమంటే నేను రాను బిడ్డో సర్కార్ దవాఖాన, కానీ పాత రోజులు వచ్చినాయి. మళ్ళా పాత రోజులు వచ్చినాయి రేవంత్ రెడ్డి వచ్చినాక. అంటే మీరు కూడా ఇవాళ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి రోజుకో వేషం, పూటకో వేషం వేస్తాడు, పూటకో మాట మాట్లాడతాడు తప్ప ఒక్కటన్నా చక్కటి పని ఉన్నదా? దేవుని మీద కూడా ఒట్టు పెట్టి మాట తప్పిన పాపాత్ముడు రేవంత్ రెడ్డి. ఏమన్నాడు? 15 ఆగస్టులోగా రైతుల రుణమాఫీ చేసి తీరుతా అని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టాడు. దేవుని మీద ఒట్టు పెట్టేవాడు మాట తప్పుతారా? ఇక దేవుణ్ణి మోసం చేసినవాడు ప్రజల్ని మోసం చేయడా? మనని మోసం చేయడా? దయచేసి మీరు ఇవాళ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. జనరల్ గానే కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలకు ఒక అవగాహన ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటే కళ్ళబొల్లి మాటలు చెప్తారు, అధికారంలోకి వచ్చినాక ప్రజల్ని మోసం చేస్తారని. అయితే మొన్న రేవంత్ రెడ్డి ఏం చేసిండు? చాలా గమ్మత్తుగా చెప్పిండు. కేసీఆర్ కంటే 4 ఎక్కువ ఇస్తా నేను అన్నాడు. 4 ఎక్కువ ఇస్తా అన్నాడు. కేసీఆర్ 200 పింఛన్ 2000 చేసిండు, నేను 4000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ 10,000 రైతు బంధు ఇచ్చిండు, నేను 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఆడవిలో పెళ్లి పెడితే 1,00,000 రూపాయలు ఇచ్చిండు, నేను తులం బంగారం కలుపుతా అన్నాడు. అలేదా? ఆడవిళ్ళకు ఆడోళ్ళందరికీ నెలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు. అయితే పాపం కొంతమంది నమ్మి ఓట్లేసిండ్రు. మా గజ్వేలోళ్ళు నమ్మలే. మా గజ్వేలోళ్ళు, మా తీగులోళ్ళు కేసీఆర్ సార్నే నమ్మిండ్రు. కానీ కొంతమంది బయట కులం బంగారం వస్తుందేమో, 15,000 వస్తాయేమో, 2 లక్షలు మాఫ్ అవుతుందేమో, ఇట్లా చాలా ఆశపడి పాపం కొంతమంది ఓట్లేసిండ్రు. కానీ ఇప్పుడు బాధపడుతున్నారు. ఇప్పుడు ఏమంటారు? అరే జన్మల మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా ఏం రాబోయ్ అంటారు, అరే ఆగమైపోయినామంటారు. కానీ ఇప్పుడు ఏం లాభం? బాధపడితే ఏం లాభం? ఇప్పుడు ఏమనుకుంటే ఏమవుతుంది? ఇంకా 3 ఏళ్ళు పోయాలి, తప్పదు కదా. ఇప్పుడు అర్థమైంది జనాలకు, ఒకటి అన్ని అర్థమైంది. జనరల్ గా కాంగ్రెస్ పార్టీ అంటేనే దాని నిజస్వరూపం బయటపడాలంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతుండేది వరకు. ఈ రేవంత్ రెడ్డి అయితే 3-4 నెలలకే బయటపడ్డారు. 3-4 ఏళ్ళు కాదు, 3-4 నెలలకే ఆగమే దిగింది దుకాణం. అరే ఇది ఉత్తరే కేసు అని పబ్లిక్ 3-4 నెలలకే మనసును పట్టినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే మాటలు ఎక్కువ, పని తక్కువ. మరి అందాల పోటీలు పెట్టినాను, 1 రోజులు సినిమా నడిపిండు. ఇవేమన్నా కడుపు నింపుతాయా? ప్రజలకు బతుకు తెరువునిస్తాయా? నువ్వు తల్లిని మారిస్తే, విగ్రహం మారిస్తే, నువ్వు సింబల్ తెలంగాణ చిహ్నం మారిస్తే, నువ్వు అందాల పోటీలు పెడితే ఇది మా రైతులకు ఏమైనా కడుపు నింపుతుందా? మా యువతకు, మా విద్యార్థులకు ఏమన్నా మేలవుతుందా? అదే వానకాలం వచ్చిందాక జనుము విత్తనాలు, జీలుగు విత్తనాలు ఇవ్వంటే గది శాతం అయితే లేదు. రేవంత్ రెడ్డి దొరుకుతున్నాయి అవి ధరలు ఇచ్చిండు, డబ్బులు చేసిండు. కేసీఆర్ ఉండగా 1100 సంచి ఉంటే ఇప్పుడు 2200 చేసిండు సంచి. అవి కూడా 3 ఎకరాలు ఉన్నా ఒకటే సంచిస్తారట, వాడు ఎకరం ఉన్నా ఒకటే సంచిస్తారట. అదేందో బంగారం లెక్క. జనుము జీలుగు విత్తనాలు కూడా సరఫరా చేయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏమైనా మాట్లాడితే పైసలు లేవు అంటాడు.
మరి అందాల పోటీలకి అడిగలు ఇచ్చినాయి పైసలు 200 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టినాం. అందాల పోటీలతోని ఎవరికైనా కడుపు నింపుతారా? ఇప్పటికి ఉన్నాయి వాటిలు. అందాల పోటీలతో ఎవరికైనా అనా పైసా సాయం జరిగిందా? వాళ్ళు ఒక ఆమె బ్రిటిష్ బ్రిటన్ ఇంగ్లాండ్ ఆమె చెప్పిపోయింది. ఆ అందాల పోటీలో ఈ రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే 2 దోస్తులు అట, రేవంత్ రెడ్డికి బాగా సన్నిహితంగా ఉండే 2 ఆమెతోని అనుచితంగా ప్రవర్తిస్తే, ఆమెను ఇబ్బంది పెడితే ఆమె తమ దేశానికి పారిపోయింది. రేవంత్ రెడ్డి దోస్తులు ఆమెను ఇబ్బంది పెట్టినారు అందాల పోటీలకు వచ్చిన వాళ్ళు. అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు అందాల పోటీలు ఒలగబెట్టినావు, నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు నువ్వు ఈ విందులు వినోదాల కోసం అందాల పోటీలా? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, అందాల పోటీకి 5 సార్లు పోయిండు, 5 సార్లు పోయిండు. అందాల పోటీలను చూడడానికి 5 సార్లు పోయినావు. అందాల భావాలను చూడడానికి ఒక్కసారి ఒక మార్కెట్ యార్డ్కి వచ్చి వడ్లెందుకు కొట్టలేమని చూసేందుకు నీకు టైం దొరకలేదా? జనుము జీలుగు విత్తనాలు ఎందుకు దొరకలేమని అడగనీకి నీకు టైం దొరకలేదా? 5 సార్లు పోయిండు అందాల పోటీలకు. గంట టైం దొరికిందా ముఖ్యమంత్రికి? ఇంకా వేరే పని లేదా నీకు? నీ దోస్తులు నీ చుట్టూండే కాంగ్రెస్ నాయకులేమో పాపం విదేశాల నుంచి వచ్చిన మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించి ఈ దేశ గౌరవాన్ని ఈ రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసిండ్రు ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆమె మధ్యలోనే పోటీలో నుంచి విరమించుకొని తమ దేశానికి పారిపోయిందంటే అది మనకు చెడ్డ పేరు కాదా? నువ్వు ఏం చేసినావు? మచ్చ తెచ్చినావు ఈ రాష్ట్రానికి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీకేదైనా చూసే షోకుంటే చూసినవేమో తప్ప ప్రజలకు చేసింది అయితే నువ్వేం లేదు. 4-5 సార్లు పోయినావు, భోజనాలు చేసినావు, చాలా ముచ్చట్లు పెట్టినట్టు పేపర్లో టీవీలో చూసినాం మేమైతే. ఇది ఎవరికి కావాలి? ఇది ఎవరిని ఉద్ధరించడానికి? జనము జీలుగు విత్తనాలు ఇవ్వమంటే శాత కాదు, రైతు బంధు ఇవ్వమంటే శాత కాదు. పడ్డదా రైతు బంధు? వానకాలం ఎగదొప్పిండు, యాసంగికి 2 ఎకరాలకు వేసిండు, మీకు తొలగి కొట్టిండు. చెప్పింది 15,000 అందరికి ఇస్తా అన్నాడు, ఇప్పుడు కొందరికే ఇస్తా అంటుండు. ఇచ్చింది కొసరు, ఎగబెట్టిందేమో అసలు ఎగబెట్టిండు, కొసరంతా ఇచ్చిండు. ఇంతకు మించి ఏమైనా చేసిండా? ఇవాళ బాగా ఆలోచన చెయ్యండి. మా బాధలు తీరితే ఇవాళ అందరూ కూడా కేసీఆర్ దిక్కు చూస్తున్నారు. తరుగు అని అసెంబ్లీలో మాట్లాడిండు. ఎక్కడ తరుగు తీస్తలేం వడ్లు అన్నాడు. తీత్తు రాలేదా? 3 నుంచి 10 కిలోలు తీత్తు. నీ 11 కిలోలు తీసిరా? నాకు ఏం పేరు నీ పేరు? మా లక్ష్మీనారాయణ 11 కిలోలు తీసిరాడు తను. ఇక అసెంబ్లీలో మాట్లాడమే అంటే రేవంత్ రెడ్డి ఏమేమి తరగే తీస్తలేం, తరుగు తీస్తే మరి పలుగు వలగొడతా అన్నాడు. మరి ఇప్పుడు ఎవరిది వలగొట్టాలి? రేవంత్ రెడ్డిని వలగొట్టాలి. ఇప్పుడు మా లక్ష్మీనారాయణ కుల్లా చెప్తుండు పబ్లిక్ మీటింగ్ లో 11 కిలోల తరుగు తీసిండు నాది అంటుండు. ఏ ఊరికి పోయినా 5 కిలోలు 10 కిలోల తరుగు తీస్తుంది. సన్నవడ్లు కొంటే ఇప్పటికీ ₹1 బోనస్ రాలేదు. 1100 కోట్ల రూపాయలు సన్నవడ్లకు బోనస్ బాకీ ఉన్నది. అది కూడా ఎగబెట్టడానికి డౌట్ వస్తుంది నాకు. ₹1 పట్టలేదు, ఎరువులు సకాలంలో అందుతలేవు, విత్తనాలు దొరుకుతలేవు. పత్తి విత్తనాల కోసం రైతులు ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. నువ్వేం శాతగానుడివి? ఇంకా విత్తనాలు ఏది శాతగాని ముఖ్యమంత్రి నువ్వు ఆ పదవిలో నుండి అవసరమా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఆలోచించండి, ఎవరిని ఉద్ధరించండి? రైతులకు ఏమైనా మంచిగా చేసిండా? ఆడవాళ్ళకు ఆడపిల్లలకు ఏమన్నా చేసిండా? యువతకు ఏమన్నా చేసిండా? మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. కానీ తిప్పి కొట్టే 10,000 ఉద్యోగాలు కూడా ఇయ్యలే. కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి కేసీఆర్ ఆ రోజు నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి రిజల్ట్స్ ఇచ్చిన వాళ్ళకు కాగితాలు పంచి నేనేదో 20-30 వేలు ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు. ఎవరన్నా ఆపదపడో పిల్లల పెళ్లిలకో ఏదన్నా దవాఖానకో పిల్లల చదువులకో ఓ అద్దెకరం అమ్మితే మంచిగా 50 లక్షలు వచ్చినాయి. ఇవాళ ఎవడన్నా కొనటోడు ఉన్నాడా? అరే జరా ఇంట్లో పెళ్లి ఉన్నదిరా భయ్, 1 ఎకరం తీసుకోండి, వద్దు నాకు వద్దని అదే విత్తుండు వాడు. హైదరాబాద్కి వెళ్ళి కార్లు వచ్చుడే బంద్ అయింది. వస్తున్నాయా? ఇటు మొగానే మన కార్లు వస్తున్నాయా? బేరం నడుస్తుందా? ఏమన్నా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వాడు ఈగలు కొట్టుకుంటూ ఉంటాడు. దుకాణం బంద్ అయిపోయింది. రేవంత్ రెడ్డి పిచ్చి చర్యల వల్ల, తుగ్లక్ పనుల వల్ల ఈ రాష్ట్రం నష్టపోతా ఉంది. ఆగమాగం మాటలతోని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు రావడం లేదు. విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలు ఈ రాష్ట్రంలో డబ్బులు పెట్టి జాగ భూములు కొనడానికి ఎంత ముందు అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది.
ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది నేను కలుస్తుంటారు అప్పుడప్పుడు, అన్న పిల్ల పెళ్లి పెట్టుకున్నానే, అప్పుడు ₹1,00,00,000 అమ్మంటే నేను అమ్మలేదు, ఇప్పుడు 60కి ఇస్తేనే జరవలకని చెప్పే, 70కి ఇస్తేనే జరవలకని చెప్పి అంటూ ఎవరు తీసుకునే పరిస్థితి లేదు. ఊర్లలో ఇల్లు కుదబెట్టి అప్పులు తెచ్చుకునే పరిస్థితి వస్తా ఉంది. అంతా కూడా మైక్రో ఫైనాన్షియల్ దగ్గర పోయి ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి అప్పులు తెస్తాడు పాపం ప్రజలు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో 10 ఎకరాలు వస్తుంది అన్నాడు చంద్రబాబు నాయుడు. యాకుందా నీకు? ఇప్పుడు ఏమైంది? రేవంత్ రెడ్డి వచ్చినాక మళ్ళీ ఉంటాయి పీకింది, మళ్ళీ ఉంటాయి పీకింది. 10 ఏళ్లలో కేసీఆర్ తెలంగాణ నిలబెట్టిండు. కేసీఆర్ నిలబెడితే రేవంత్ రెడ్డి పడగొట్టిండు. ఇది గమనించండి దయచేసి. మీరు ఆనాడున్న గౌరవం, ఆనాడున్న ప్రతిష్ట ఇవాళ ఉన్నదా ఒక్కసారి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. వాస్తవానికి జగదేవ్పూర్లో ఇవాళ ఒక మంచి కార్యక్రమం పెట్టాలనుకున్నాం. జగదేవ్పూర్లో మా ప్రతాపన్న నాకు చెప్పి ఈడ ఒక ఇండస్ట్రియల్ ల్యాండ్ తీసుకోవాలి, ఈడ పరిశ్రమలు రావాలి, ఇక్కడ నిరుద్యోగ యువతకు లాభం కావాలంటే గతంలో మన మునిగడప, మన పలుగడ్డ ప్రాంతంలో ఒక 300-400 ఎకరాలు తీసుకొని ఇక్కడ కొన్ని పెద్ద ఫ్యాక్టరీలు వేస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ప్రయత్నం ప్రారంభం చేసినాం. అదృష్టం బాలేక మన గవర్నమెంట్ పోయింది. ఇప్పుడు ఏడాది అర్థమయ్యాయి, అది ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నది. ఇప్పుడు అది ముంగటికే పోతలేదు. నేను ఇప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నా, అంత చేసి పెట్టి ఉన్నది. ఆ ముడిగడుపు ప్రాంతంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి పరిశ్రమలు స్థాపించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మళ్ళీ కేసీఆర్ రావాలి. దానికోసం ఇక కష్టమైతే 2-3 నెలలు భరిస్తాం, ఏం చేస్తాం చూద్దాం. మారాలని కోరుకుందాం. మారితే సంతోషం, మారకపోతే వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా చెప్పే పరిస్థితి ఉంటుంది. అందులో కూడా ఏం లేదు. అందులో దళిత బంధు బంద్ చేసిండ్రు, ఎస్సీ కార్పొరేషన్ బంద్ పెట్టిండ్రు, బీసీ కార్పొరేషన్ బంద్ పెట్టిండ్రు, ముస్లింలకు ఇచ్చే మైనార్టీ కార్పొరేషన్ స్కీములు బంద్ పెట్టిండ్రు. అన్ని బంద్ పెట్టి దాని పేరు మార్చి రాజీవ్ యువశక్తి అన్నారు. ఏంది? కాంగ్రెస్ వాళ్ళని మేపనికి, వాళ్ళ నాయకులకు, వాళ్ళ కార్యకర్తలకు ఇవ్వడానికి పెట్టినటువంటి పథకం పెట్టారు. కేసీఆర్ ఉండగా ఏ స్కీమ్ పెట్టినా అందరికి ఇచ్చాడు. రైతు బంధు ఇస్తే అందరికి మళ్ళీ ఊళ్ళే, కళ్యాణ లక్ష్మి ఇస్తే ఊళ్ళే అందరికి రాలేదా? చెరువులు మంచిగా చేస్తే అన్ని చెరువులు బాగా చేయలేదా? కేసీఆర్ కిట్ ఇస్తే దవాఖానకు పోతే ప్రతి ఆడవిళ్ళకి ఇచ్చిందా లేదా? కానీ వీళ్ళు వచ్చినాక కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తారట, పబ్లిక్ ఇయ్యరట, వాళ్ళ మింగనీకే సరిపోతున్నది మొత్తం. ఇవి కూడా మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సన్మానిస్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలాంటి గొప్ప వ్యక్తులు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా మరి బాలరెడ్డి గారి ఆశీర్వాదం తీసుకుంటున్నటువంటి హరీష్ అన్న.